అందరికీ నమస్కారం. టేస్ట్ ఆఫ్ టూ స్టేట్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోతున్నాను ఒక మంచి ఘాటైన రైస్ ఐటెం. ఇప్పుడిప్పుడే వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కదా, ఇలాంటి టైంలో జలుబు దగ్గు అనేవి కామన్గా వస్తుంటాయి. అలా ఉన్నప్పుడు నోటికి ఏమీ తినాలనిపించదు కదా, ఇలా ఈ గార్లిక్ రైస్ని ట్రై చేయండి. గొంతుకి రిలీఫ్గా ఉంటుంది, తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. ఈ రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ రెసిపీని మిగిలిపోయిన అన్నంతో చేసుకోవచ్చు, లేదంటే అన్నం వండుకొని చల్లారబెట్టి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 కప్పుల అన్నానికి తగ్గట్టుగా క్వాంటిటీ చూపిస్తున్నాను. ముందుగా రోట్లోకి 6 లేదా 7 వెల్లుల్లిపాయల్ని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. అందులోకి 1 స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, ఈ 2 వేసి మిక్స్ చేసుకోవాలి. కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొక అర స్పూన్ వేసుకోవచ్చు. కారాన్ని మరీ మెత్తగా కలుపుకోకూడదండి, కాస్త పొడి పొడిగానే ఉండాలి. ఇప్పుడు ఈ వెల్లుల్లి కారాన్ని అన్నంలోకి వేసి అప్లై చేసుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకునే విషయం ఏంటంటే అన్నం కాస్త పలుగ్గానే ఉండాలి, మరీ మెత్తగా ఉండకూడదు, అలాగే వేడనలోకి వేసి అప్లై చేయకూడదు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నానికి మొత్తం కారాన్ని అప్లై చేయాలి. ఇప్పుడు కాసేపు దీన్ని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, ఈ 2 వేగుతుండగా అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక చిన్న ఆనియన్ని కూడా వేసుకోవాలి. ఆనియన్ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మరీ బ్రౌనిష్గా కాకుండా అలా అని మెత్తగా లేకుండా కాస్త కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేశారనుకోండి, చిటికెడంతా ఆనియన్ త్వరగా వేగుతాయి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు, అలాగే అర స్పూన్ పసుపు, ఈ 2 వేసుకున్నాక పట్టించి ఉన్న అన్నం ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. ఈ పోపంతా అన్నానికి పట్టేలాగా కలుపుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక పోపంతా అన్నంలో కలుపుకున్నాక ఒక్క అర నిమిషం పాటు మూత పెట్టి వెయిట్ చేయాలి. చూడండి, ఒక్క అర నిమిషం పాటు మూత పెట్టి వెంటనే తీసేయండి, లేదంటే అడుగంటే ఛాన్స్ ఉంటుంది. అంతే అండి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చివరలో నూనెలో వేయించుకున్న పల్లీలు వేసి సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.